వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అరాచక పాలనకు ఓటుతో చరమగీతం పాడాలి విజ్డమ్ చౌదరి. 5 ఏళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ఓటు ద్వారా చరమగీతం పాడాలని ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ కార్యదర్శి జి విజ్డమ్ చౌదరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏపీ పునర్నిర్మాణం, పెన్షనర్ల సంక్షేమం, చంద్రబాబు గెలుపు, పెన్షనర్ల పిలుపు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజ్డమ్ చౌదరి మాట్లాడారు. రాష్ట్రంలో పెన్షనర్లు 90% వారి పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షనర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి పూర్ణచంద్రరావు, ఏపీ సచివాలయ సంఘం మాజీ అధ్యక్షుడు పి గురవయ్య తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు ఈరోజు మరి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్దారుల యొక్క అప్పీల్ అంటే నిర్ణయాన్నితో ఒక కరపత్రాన్ని విడుదల చేసినటువంటి దుర్గేష్ గారికి, నా యొక్క తోటి మరి పూర్ణచంద్రరావు గారికి, గురవయ్య గారికి, బోస్ గారికి, అదేవిధంగా మేడం గారికి, మిత్రులారా, పాత్రికేయులారా, ఇప్పుడు ఈవేళ మన రాష్ట్ర పరిస్థితి 4 రోజుల కోడల్లో ఉంది. ఈవేళ పరిస్థితి ఆలోచన చేసినట్టయితే నేను ముందుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్దారుల, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్ల పరంగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మేము మా వర్గంగా చెబుతూ ఈవేళ పరిస్థితి ఏంటంటే మేము అందరం కూడా ఏది కొనడానికి మాదంతా ఉన్నాళ్ళకి పోయింది కనుక గత ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ కన్నా ఎక్కువ ఇస్తారని ఆశపడి మోసపోయి ఈవేళ 1వ తారీఖున నుంచి 15, 20 తారీఖు పెన్షన్ వచ్చిందా, జీతం వచ్చిందా అనే పరిస్థితి. మరి రిటైర్ అయిన ఉద్యోగులు అయితే రోగాలను పడితే వైద్యానికి సంబంధించి బిల్స్ పేమెంట్ కాకుండా 4-5 సంవత్సరాలు, అదేవిధంగా చనిపోతే దానికి చనిపోవడానికి వచ్చినటువంటి ఆ కాంపెన్సేషన్ రావడం కానీ, అదేవిధంగా పిఆర్సి గతంలో ఎప్పుడు కూడా పేరు రివిజన్ జరుగుతుంది అంటే పెరుగుతుంది. మీరు యుద్ధం అంటే కత్తులు, కటార్లు, తుపాకులు కాదు. ఈవేళ ప్రజాస్వామ్యం మనకు ఒక ఆయుధం ఇచ్చింది. ఏంటి ఆయుధం? ఓటు. ఓటు అనే ఆయుధంతో ఈ యొక్క అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని చిరఛేదం చేసి ఈ యొక్క ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నిలబెట్టాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని అందరం కూడా మమేకమై ఏకగంఠంతో ఈ యొక్క కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి కోరుతూ గెలిపిస్తాము అని మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ పాత్రికేయ సమావేశంలో ప్రధానంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు విజ్డమ్ చౌదరి గారు, గురవయ్య గారు, బోస్ గారు, పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా శ్రీమతి నిర్మల్ గారు, వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా నాన్ పొలిటికల్ పీపుల్, నేను ఒక్కటే పొలిటికల్ పర్సన్. వారికి రాజకీయాలకు సంబంధం. వారు ఈరోజు ఎంత బాధతో బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మాకొద్దు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి మాకు కావాలి, ఆ అభ్యర్థుల్ని నెగ్గించండి అని చెప్పి ఊరు వాడ తిరిగి వారు చెప్తున్నారంటే వాళ్ళ బాధ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. పెన్షనర్స్గా వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో సవివరంగా ఈ కరపత్రంలో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ బాధ ఏమిటంటే ఇన్నాళ్ళ సర్వీస్ చేసిన తర్వాత రివార్డ్ ఆఫ్ రిటైర్మెంట్ అంటారు. ఆ రిటైర్మెంట్ అనేటువంటిది జరిగిన తర్వాత వాళ్ళు ఇంతకాలం చేసినటువంటి సేవకి వారికి కొంత ప్రయోజనం కల్పించే విధంగా ఎప్పటి నుంచో మనకు ఉన్నటువంటి ఒక విధానం పెన్షన్ అనేది. ఆ పెన్షన్ అనేది
ఒకటో తారీఖు అందకపోతే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక అన్నారు. కార్మికులు ఇక్కడ లేకపోయినప్పటికీ ఉపాధ్యాయ ఉద్యోగ సంబంధించిన ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీళ్ళలో చాలామంది ఆ పెన్షన్ మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు నెల తిరిగేటప్పటికి వాళ్ళకు ఉండేటువంటి ఖర్చులు, ఇంటెద్ది కానివ్వండి, ఇతరతర ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ కూడా నెల మొదటి తారీఖుకి ఇస్తామని చెప్పి అందరి దగ్గర తీసుకుంటారు. షాపుల దగ్గర అక్కడ తీసుకుంటారు, లేకపోతే పాలవాడికి చెప్తారు, లేకపోతే ఇంటి అద్దెవాడికి చెప్తారు, ఇవన్నీ చెప్తారు. ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏనాడు లేదు, ఎన్నాళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఏనాడు లేనటువంటి విధానం ఇవాళ ఈ 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ తారీఖుకి పెన్షన్ వస్తుందనేటువంటి గ్యారంటీ లేదు. అది 5వ తారీఖు వస్తుందా, 10వ తారీఖు వస్తుందా, 15వ తారీఖు వస్తుందా, వచ్చే నెలకు వస్తుందా కూడా తెలియని పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పిఆర్సీ, పే రివిజన్ కమిషన్ వారు చేసేటువంటి కార్యక్రమం అది సక్రమంగా అందించకపోవడం, అదేవిధంగా ఫిట్మెంట్ విషయంలో కూడా గతంలో ఉన్నదాన్ని 27% ఫిట్మెంట్ ఉంటే 4% తగ్గించేసి దాన్ని 23కి తగ్గించడం, ఇవన్నీ వాళ్ళు బాధపడుతూ కేవలం వాళ్ళ వరకే పరిమితం కాదు, ఇది లక్షలాది మంది ఇవాళ రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ బాధలు చూడలేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించినటువంటి నాయకులుగా వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ప్రజలతో చెప్తున్నారు, ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల మీద సరైనటువంటి విధానం లేదు, వీళ్ళకి కష్టపడి పనిచేసినటువంటి పెన్షనర్స్ మీద సరైనటువంటి విధానం లేదు, ఉద్యోగస్తులు కూడా జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు, వాళ్ళ కూడా 1వ తారీఖు వస్తుందో 15వ తారీఖు వస్తుందో తెలియని పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పెన్షనర్స్ కూడా ఏ టైంకి వస్తుందో తెలియదు అనేటువంటి పరిస్థితుల్లో మనం పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే లేకపోతే కొనసాగితే ఖచ్చితంగా ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ నాశనం అయిపోతారనేటువంటి బాధతోటి భయంతో బయటకు వచ్చి ఇవాళ వాళ్ళు మా కూటమికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు.